రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబులు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్తలకు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన వాలంటీర్ల ద్వారా చెక్కులు పంపిణీ చేపట్టారు. ముందుగా పిఠాపురం మండలం జనసేన క్రియాశీల కార్యకర్త సత్యనారాయణకు 5 లక్షల రూపాయల చెక్కును, అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్న ఒక మహిళకు 2 లక్షల రూపాయల చెక్కును క్రియాశీలక కార్యకర్త కోన లోవరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను తుమ్మల బాబు, పెన్నెం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్, పెన్నెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత, ఉప సర్పంచ్ కరి దుర్గాప్రసాద్, పింకే జగదీష్, బస్సా నాగసత్తులు, గూడాల రామకృష్ణ, పిల్ల శివశంకర్, మొగలి బాబ్జీ, చల్లా లక్ష్మి, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, సోరవరపు సురేష్, జోగా వెంకటరమణ యాదవ్, మాన్నిడి రంగబాబు, కర్ణం సూరిబాబు, జవ్వాది ప్రసాద్, కొట్టేటి రాజేష్, వాకపల్లి సూర్యప్రకాష్, రావు మహీదర్, కోళ్ల శ్రీను, మొగలి దుర్గా, కుర్రు పెత్తనం, నిఖిల్, దంకేటి ఆదినారాయణ, పాలిక ప్రవీణ్, పిల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో లేనప్పుడే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు 5 లక్షలు. ఆవేళ సార్ యొక్క ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అన్నది యువకులతో మమేకమైపోయిన పార్టీ. ఎక్కడైనా సార్ కూడా ర్యాలీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ప్రమాదాన్ని నోచుకున్నప్పుడు వీరెవరికి వారి ఫ్యామిలీలు అన్నిటి కూడా చాలా ఇబ్బంది పడతాయి. అందరికీ అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ మొదలెట్టాం. ఇప్పుడు రమ్మారమ్మ 4 ఇయర్స్ కంప్లీట్ 4 ఇయర్స్ కానీ 4 ఏళ్ళు కంప్లైంట్. నాకు తెలిసి రమ్మారమ్మ వందలాది మందికి ఇప్పటివరకు కూడా ఈ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నభూతో నభవిష్యత్ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇటువంటి స్కీమ్ని ఎంత పెద్ద మొత్తాన్ని ప్రారంభించడం చాలా అరుదైన గంట. కేవలం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వారి వల్లే సాధ్యం. ఆయన విలక్షణమైన ధోరణి, ఆయన ఆలోచన ధోరణి కానీ భిన్నంగా మిగతా రాజకీయ పక్షాల కంటే భిన్నంగా ఉంటాయి. ఆ రకంగా కార్యకర్తలకు భరోసాగా నిలబడాలి. నిజంగా ఇండివిజువల్గా కూడా ఎవరు 5 లక్షలు అంటే సహాయం అంటే చేయలేము. ఈవేళ చిన్న సభ్యత్వంతో ఈవేళ 5 లక్షలు అంటే కుటుంబానికి చాలా అండగా ఉంటుంది. అదేవిధంగా ఆ క్యాన్సర్ పేషెంట్ నిజంగా కూడా ఈవేళ ఉన్న ఆరోగ్య పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పాపం ఆ క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే ఆ కుటుంబం రోడ్డును పడిపోయే పరిస్థితి. ఆవిడ నా దగ్గరకు వచ్చింది, ఇట్లాగా ఈ వైద్యంలో ఉన్నాం, ఈ కిడ్లో ఉన్నాం. వెంటనే సార్కి రిప్రజెంట్ చేసాం. వారికి 6 నెలలకు సరిపడా మందులు రికమెండ్ చేయడం జరిగింది. కాకపోతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సీఎంఆర్ రిలీజ్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వారు శాంక్షన్ చేస్తున్నారు. ఈరోజు 2 లక్షల చెక్కు అందజేసాం. తప్పకుండా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా మన పవన్ కళ్యాణ్ సార్కి అది నివేదించి వారికి ఫర్దర్గా కూడా ఆర్థిక సాయం లభించేలాగా చేస్తామని. క్యాన్సర్ వారికి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చెక్కులు ఇవ్వడంలో భాగంగా ఈరోజు చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి అకాల మరణం చెందారు. ఆయనకి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున అది కూడా ఒక వాలంటరీ చేత, ఎవరైతే సభ్యత్వం చేయించినటువంటి వారి చేత వాలంటరీ చేత ఈ కార్యక్రమాన్ని రూపొందించి కూడా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అన్నిటినీ కూడా ఒక వ్యవస్థను నడుపుతూ ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క చేసే మంచి పనులకి, ఆయన చేసే విధానాలకి మేము నిజంగా ఆకర్షితులై మా వంతు మేము ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి ఆయన ద్వారా చేపించి ప్రజలకి మంచి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున ఆయన పెట్టినటువంటి పడా ఆఫీసు కావచ్చు, అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక డిప్యూటీ సీఎం అయినా సరే నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కోసం ఆలోచన చేసి ఆయన చేసే విధానం నిజంగా హ్యాట్సాప్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున కూడా మేము ఆయనకు కృతజ్ఞతలు. ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా అకాల మరణం చెందిన, యాక్సిడెంట్ అయినా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో మరి ఎవరైతే పులిబోని సత్యనారాయణ గారు ఉన్నారో వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు
జనసేన పార్టీ వాలంటీర్ చేతుల మీద వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి 5 లక్షల రూపాయల చెక్కుని వాలంటీర్ గారి చేతుల మీద ఇవ్వటం జరిగింది. వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ ఆ రోజు చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారో వారి చేతుల మీదుగానే ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారు కానీ, అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ, ఎక్స్ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు కానీ ఇక్కడికి రావటం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్ ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడంతో పాటు వారిని ఓదార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్దలు అందరూ కూడా రావడం